హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ మంచిగా నా వీడియోస్‌ని చూసి మంచిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు మనం కటింగ్ వీడియోస్ షేర్ చేశాం కదా! ఆ కటింగ్ వీడియోకి మంచిగా వ్యూస్ ఇచ్చారు. సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు వ్యూస్ అంటే మీరు చూస్తున్న కొద్దీ నాకు కూడా ఏదైనా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తదనమాట. ఇప్పుడైతే ఆ కటింగ్ వీడియో చూసారా? దానికి స్టిచ్చింగ్ వీడియో అయితే నేనిప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. ముందుగా లైనింగ్‌ని కూడా నేను కట్ చేసుకున్నా అండి. అందులో అయితే మీకు లైనింగ్ చూపించలేదు. 2 లైనింగ్‌లే చూపించాను గానీ సారీ అండి, ఒరిజినల్‌ని చూపించలా కటింగ్ చేయడం. నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌నయితే తర్వాత కటింగ్ చేసుకున్నా. వీడియో ఎందుకు లెంత్ అయిపోతుంది కదా అనేసి నేను అది చూపించలా. ఇప్పుడైతే లైనింగు కింద వైపునైతే అంటే నడుము వైపునైతే జాయింట్ చేసుకొని దానికి మనం నడుము పట్టి జాయింట్ చేస్తాం కదండీ! దాన్నైతే నడుము పట్టి అయితే స్టిచ్ చేసేసి మంచిగా ఇది క్లాత్ అనేది జరిగిపోతా ఉందండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్‌గా ఉండడం వలన జరిగిపోతా ఉంది. అందుకని సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ! మనకి స్టిచ్చింగ్‌లో పిన్స్ ఇవి తీసుకుంటే మనకి ఇలా ఉపయోగపడతాయన్నమాట. వీటినైతే అడ్జస్ట్ చేసుకొని నేను పెట్టేసాను. 2 పిన్స్‌ని జరగకుండా అయితే పెట్టుకొని నీట్‌గా సరి చేసుకుంటూ అయితే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీనికైతే చేతి పనుంది. అందుకని మెడకైతే ఎలాంటి తిరిగి వేయట్లేదనమాట. నార్మల్‌గా లైనింగ్‌ని జాయింట్ చేసుకుంటున్నా. మనకి ఓన్లీ ఇది నడుము పట్టీ ఉంటది కదా! నడుము పట్టీనైతే జాయింట్ చేసేసానండి. జాయింట్ చేసిన తర్వాత ఇలా మొత్తం చుట్టూరు కుట్టేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ టైలర్ ఫీల్డ్‌లోకొచ్చాక చాలా అనుభవాలు జరిగినాయండి నాకు. గుడ్, బ్యాడ్ 2 జరిగినాయి. డబ్బులిచ్చే వాళ్ళని చూసాను. ఇవ్వనోళ్ళని చూసాను. ఇంకా స్టిల్ ఇప్పటికి గూడా చాలామంది అలాగే చేసినోళ్ళు గూడా ఉన్నారండి. కొంతమందేమో రేపిస్తాం, మాపిస్తాం అంటారు. కొంతమందేమో కుట్టించుకొని వాళ్ళ బ్లౌజులన్నీ పట్టుకెళ్ళిపోయాక మనం కొంచెం ట్రస్ట్ వస్తది కదండీ! కొన్నిసార్లు మనం వాళ్ళ యొక్క మనకి ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు కదా! పెద్దస్తమానం తెచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడేసి వాళ్ళు గూడా సేమ్ అలాగే ఉంటారన్నట్టుగా నమ్మేత్తాం గదా! మనం గూడా. అలాంటోళ్ళు నాకు ఇద్దరు, ముగ్గురైతే బట్టలు పట్టుకెళ్ళిపోయి డబ్బులివ్వనోళ్ళు గూడా ఉన్నారు. కొంతమందయితే బట్టలు గూడా ఇక్కడే వదిలేసినోళ్ళున్నారండి. అలా ఉంటది. టైలరింగ్‌లోకొచ్చాక అన్నీ ఫేస్ చేసి ఒక్కోటి నేర్చుకుంటూ ఇప్పుడే కొంచెం మంచిగా నేను ఏది ఎలా చేస్తే బావుంటది, ఎవరిని నమ్మాలనేది గూడా నేర్చుకున్నానన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండీ! డాట్స్ కూడా ఏసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాను ఒరిజినల్‌కి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ గూడా ఏసేసాననమాట. 1 ఇంచ్‌తో ఫ్రంట్ డాట్స్ ఏసేసాను. ఈ అమ్మాయి సన్నగా ఉంటది కాబట్టి తక్కువగానే ఏసాననమాట. చూడండి ఈ విధంగా డాట్స్ కూడా ఏసేసుకోవాలి. మీకు ఈ వీడియో గనక అర్థం కాకపోతే కామెంట్‌లో చెప్పండి. ఇంకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను కుట్టేప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎలా కుట్టాలి ఏంటిదనేది మీతో షేర్ చేసుకుంటాను. అన్ని బ్లౌజెస్ పర్ఫెక్ట్‌గా కుదురుతాయా అంటే, ఏ టైలర్‌కైనా సరే, ఎంత పెద్ద టైలర్ అయినా అవనివ్వండి, అన్ని బ్లౌజెస్ మంచిగా కుదరాలని ఉండదండి. ఎవరో ఒకళ్ళు జాకెట్‌లు చెడగొట్టుకోకుండా అయితే టైలర్ అవ్వరు. అలాగే ఎవరో ఒకరు ప్రాణం తీయకుండా అయితే డాక్టర్ గూడా అవ్వలేరు అంటారు కదా! సేమ్ ఇది గూడా అంతేనండి. మనం ఎంత మంచిగా కుట్టినా ఒక్కొక్కళ్ళకి సెట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళ బ్లౌజు సెట్ అవ్వదనమాట. సెట్ అవ్వకపోయినా అదెందుకు సెట్ అవ్వలేదని మనం ఆలోచించి మళ్ళీ ఇది వీళ్ళకి కుట్టినప్పుడు ఇలా అయిందా? వేరే వాళ్ళకి ఇది కరెక్ట్‌గా కుట్టాం. వీళ్ళకి ఇది కరెక్ట్‌గా లేదు. అంటే మనం ఏదో మిస్టేక్ చేసామనేది మనం తెలుసుకొని దాంట్లో నుంచి ముందుకెళ్ళాలనమాట. కానీ నిజంగా అండి, స్టిచ్చింగ్ చేస్తున్నాం అన్నట్టు కాదు గానీ, మనం ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు కింద పడిపోయామనుకోండి, మళ్ళీ లేస్తాం గదా! లెగకుండా నేను పడిపోయాను, నేను లెగను అని కూర్చోం గదా! అలాగే స్టిచ్చింగ్ కూడా అంతేనండి. ముందు జాకెట్లు కుదరవు. మనం చేసే పని ఏదైనా సరే ముందు మనకు పుట్టుకతో రాదు కదా! పర్ఫెక్ట్‌గా ఎవ్వరికీ రాదు. నేర్చుకుంటూ వెళ్తేనే జీవితంలో అన్నీ పర్ఫెక్ట్ అనేది హ్మ్. నేర్చుకుంటూనే ఎళ్తామండి. జీవితంలో మొత్తం అంతా నేర్చుకుంటూనే వస్తాము. ఈ వీడియో ద్వారా కొంతమంది మనుషుల గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అందరి గురించి కాదండి. కొంతమందుంటారు నిజంగా. ఆహ్
వాళ్ళెందుకు పుట్టారురా బాబు! అని గూడా అనిపిస్తదండి నిజంగా. ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్ అనే కాదండి అసలు మనకున్న చుట్టుపక్కలనవ్వచ్చు. నిజంగా స్టిచ్చింగ్ కాకపోయినా స్టిచ్చింగ్ వీడియో గురించయితే ఈ విషయం చెప్పట్లా. నార్మల్‌గా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఈ మనం ఒక చోటన కూర్చొని ఇప్పుడు మనం రోడ్డు మీద కూర్చున్నామనుకోండి. అంటే మన ఇంటి బయట కూర్చొనుంటే, మనం కూర్చొని ఎటు చూసినా తప్పే అనమాట. ఒకవైపు చూస్తే ఎవరి కోసమో చూస్తున్నట్లు. ఇంకో వైపు చూస్తే మమ్మల్నే చూసి మా గురించే చెప్పుకుంటున్నారని గూడా చాలామందంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా అండి పీక్స్‌లో వస్తుంది కోపం నాకైతే. కాకపోతే దేవుడనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. ఎవ్వరికి ఎలాంటి సమాధానం చెప్పాలో ఆయన తప్పకుండా చెప్తాడు. మనం చూస్తూ పోవాలనమాట. దేనికైనా ఒక రోజొస్తది. దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టడు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు. మనం తప్పు చేసినా చూస్తాడు, ఒప్పు చేసినా చూస్తాడు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇతరులకి అసలు భయపడకూడదు. కానీ స్టిల్ మనల్నే అంటున్నారని మనకు తెలిసినప్పుడు చాలా కోపమొస్తది. చాలా ఆందోళన ఏమంటాం మనసులో చాలా అదొక రకమైన ఫీలింగ్ వస్తది కదండీ! మన గురించే తిట్టుకుంటున్నారా అనేసి ఫీలింగ్ వస్తది చూడండి. అప్పుడు లిటరల్లీ నాకైతే నిజంగా నేను తీసుకోలేను. అలాంటప్పుడు మాత్రం దేవుడి దగ్గర కూర్చోనో, ఏదో ఒకటి చేసి నా భారాన్నంతా దిగమింగుకున్నదంతా కక్కేసిన తర్వాత మనశ్శాంతిగా ఉంటాను. కాకపోతే దేవుడనేవాడు చూస్తాడండి. మనం ఏ రోజున మనం తప్పు చేయకుండా ఒకరు మన మీద నిందేశారంటే, ఆ నింద తిరిగి వాళ్ళకే ఎళ్తది. మనం ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపితే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయన్నమాట. ఒక వ్యక్తిని మనం పదే పదే ఏదో ఆహ్ అదేదో రాంగ్ కింద మనం బయట కూర్చున్నా రాంగే, లేదా నా గురించే మాట్లాడుకుంటున్నారంటే అదెలా ఉంటదంటే హ్మ్. ఈ చిన్న పిల్లలు ఉంటారు చూడండి. వాడు మాట్లాడపోతే నా వైపే చూస్తున్నాడు. నా గురించే చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్పినా ఆడికి నా గురించి అలా ఇలా చెప్పేసాడని చిన్నప్పుడు చిన్న పిల్లలు చేష్టలు చేస్తాం చూడండి. అలా ఉంటదనమాట. కాకపోతే చిన్న పిల్లలు చేస్తే అదొక అందం. పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టేసి ఆ! వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకొచ్చాక ఇలాంటి ప్రవర్తిస్తే నిజంగా చాలా చెత్తగా ఉంటదనమాట. ఇది మా దగ్గర జరిగినదే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో ఈ వీడియోలో. అందుకని చెప్తున్నాను. మనం ఆళ్ళు తిట్టారు కదా! అనేసి మనం ఫీల్ అయిపోయి వాళ్ళకిలాగా మనం తిట్టేసి రోడ్డు మీద పడేదానికన్నా సైలెంట్‌గా ఉండి వదిలేస్తే చాలా మంచిది. మనకేదైనా కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఏమొచ్చినా సరే వేరే వ్యక్తితో పంచుకోకుండా మనకంటూ మనం కూర్చొని సెల్ఫ్‌గా నిర్ణయం తీసుకొని దేవుడి దగ్గర ఏ కష్టమొచ్చినా, ఏమొచ్చినా దేవుడి దగ్గర చెప్పుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటదండి. అది ఎవ్వరైనా అవ్వచ్చు. దుర్గమ్మ లేదా ఎనీ దేవుడైనా అండి. అంటే ఎవ్వరైనా సరే ఒకటే. జీసస్‌కైనా అవ్వచ్చు. ఎవ్వరికి చెప్పుకున్నా మన నమ్మిన దేవుడికి మన కష్టం చెప్పుకుంటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. నేను ఈరోజు చూసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఒక్కసారి మీ మనసు బాగోనప్పుడు మీకేదైనా కష్టం వచ్చినప్పుడైనా దేవుడి దగ్గరికెళ్ళి ఇలా జరిగింది. ఏంటి నువ్వు మంచిగా చూడని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బాధనంతా కక్కేసి ఏడ్చి దండం పెట్టుకోండి. ఆ కష్టం తీరిద్దా లేదా అనేది ఏమో గానండి మీ మనసులో ఉన్న బాధ మాత్రం మొత్తం పోతుందనమాట. ఆహ్, మనుషుల్ని చూసినప్పుడు ఈ మనుషులు ఎలా ఎందుకుంటారు? మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆళ్ళు కూడా అలాగే ఆలోచించొచ్చు గదా! అని అనిపిస్తది నాకు. సర్లేండి టాపిక్ ఎటునుంచి ఎటో ఎళ్ళిపోయింది కదా! బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నుంచి ఎక్కడికో ఎళ్ళిపోయింది. ఎనీవే సోషల్ మీడియాలో గూడా ఇలాంటివి జరగొచ్చేమో. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాం. మన వీడియోస్‌కి పెద్దగా కామెంట్స్ ఏమి రావు. వ్యూస్ రావు గాబట్టి మనకు గూడా బ్యాడ్ కామెంట్స్ లాంటివేమి రావు. కానీ కొంతమందికొస్తాయి కదండీ! వాళ్ళు గూడా ఇలాగే అనుకుంటారేమో. నాకు కామెంట్స్ గురించి కాదు. నార్మల్‌గా ఆహ్, మనం ఒకే సొసైటీలో ఉన్నప్పుడు అంటే మనం ఇంటి దగ్గర గొడవలుంటాయి చూడండి ఇష్యూస్ అలాంటివి నేను చెప్తున్నా. మా ఇంటి దగ్గర ఒకళ్ళున్నారు. నేనసలు చెప్పొద్దనుకుంటున్నా. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో నేను చెప్తున్నా. ఇలాంటి మనుషులు మారితే బావుంటదండి. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం బయట కూర్చుంటే వాళ్ళొచ్చి అక్కడే కూర్చొని మన ఎదురుంగా నడుచుకుంటూ మన గురించే మాట్లాడుతున్నారంటే
మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వండి. మీరు తప్పు లేనప్పుడు, మీరేం తప్పు చేయనప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే మీరెందుకు భయపడాలి? నేనున్నానండి రోడ్డు మీద ఎళ్తా. నా గురించి 100 మంది మాట్లాడుకుంటే నువ్వెందుకు నన్ను చూసావు? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావని అడిగితే సరిపోం గదా! అలా ఉంటదనమాట. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంటారు. ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు నాకైతే హ్మ్. నిజంగా చాలా చిరాకేసుకొస్తుంది. కానీ వదిలేయాలి. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. మనసుకి కూడా తీసుకోకూడదు. వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో అండి. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టి మీతో ఎన్ని షేర్ చేసుకున్నానో చూసారా? లైఫ్‌లో జరిగినవన్నీ మీతో చెప్పేసినట్టున్నాను సోది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సైడ్ జాయింట్లు గూడా చేసేసాను. మీకు ఒకవేళ పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కావాలంటే మళ్ళీ చేయండి కామెంటు. నేను తప్పకుండా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి కోసం నేను టైం తీసుకొని మరి మీకోసం నేను వీడియో అయితే చేసి పెడతానండి స్టిచ్చింగ్ వీడియో. ఒకవేళ లేదు అనుకుంటే నాకు వీలుంటే స్టిచ్చింగ్ చేసి అప్పుడు ఏదైనా వీడియో తీయగలిగితే మాత్రం కన్ఫర్మ్‌గా నేను పెడతాను మీకోసం. నేనెలా చేస్తానో అది మాత్రమే పెడతానండి. నేను ప్రొఫెషన్‌గా మంచి బొటిక్ స్టైల్‌లో కుడతాననైతే నేను చెప్పట్లా. నాకొచ్చిన కటింగు నేనెలా కుడతానో అదే చెప్తాను. నాకు తెలిసిన టిప్సే చెప్తాను మీతో గూడా. నేను ఇంకేమేం ఫేస్ చేశానో గూడా చెప్తాను మీతో ఉండే కొద్దీ. అలాగే వ్లాగ్స్ కూడా వస్తాయండి. ఇంకా వ్లాగ్స్ గూడా ఉన్నాయి కొన్ని కొన్ని. అంటే మేము ఎక్కడికన్నా వెళ్ళినవి అవి ఇవి ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. స్టిచ్చింగు చే చేస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు వస్తారండి. బ్లౌజెస్ తెస్తారు. నాకు అర్జెంట్ అక్క అసలు కుట్టేయి నువ్వు. నేను వచ్చి పట్టుకెళ్ళిపోతాను. 2 రోజులే టైం ఉంది. నాకు చాలా అర్జెంట్ అని చెప్తారనమాట. సరే కదా! వాళ్ళకి అర్జెంట్ అంట మనం కుట్టేయాలి. కుట్టకపోతే బాగోదని హ్మ్. ఎలాంటి ఎన్ని బ్లౌజులున్నా సరే మనకి అయన్నీ పక్కకు పెట్టేసి అర్జెంట్ అన్న వాళ్ళ బ్లౌజులయితే గమ్మున స్టిచ్ చేస్తాం కదా! అలా స్టిచ్ చేశాక వాళ్ళేం చేస్తారో తెలుసండి? తర్వాతొచ్చి ఎప్పుడుకో అయి కుట్టేసాక ఒక 4 రోజులకొచ్చో, లేతే ఒక వారానికొచ్చి, "అక్క నా బ్లౌజులు కుట్టేసావా? కుట్టలేదేమో అనుకున్నానంటారు." డబ్బులు తేరు. జాకెట్లిచ్చేస్తే అయి పట్టుకెళ్ళిపోయి ఎప్పుడో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకేయన్నా మళ్ళీ బట్టలేమన్నా కొనుక్కొని మళ్ళీ అవి కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు ఆ డబ్బుల్లో సగం డబ్బులు తీసుకొచ్చి లేదా ఇయి కూడా కుట్టేసేయి నేను ఉన్న డబ్బులు ఆటిలతో కలిపి తెచ్చిస్తాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈళ్ళందరిని చూసానండి నేను. హ్మ్. కొంతమందయితే నమ్మకం. నమ్మకంతో ఉంటదండి ఏది చేసినా. కొంతమంది మనం ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. ఇలాంటి వాళ్ళ చేతుల్లో ప్రతిరోజు మోసపోం కదా! కొంతమంది నేను స్టిచ్చింగు సరిగ్గా రాకముందు నుంచి కొంతమంది నా దగ్గర బ్లౌజులు కుట్టించుకున్న వాళ్ళున్నారు. వాళ్ళు ఇప్పటికి వస్తారనమాట. అంత నమ్మకం నాకు. వాళ్ళు ఒకవేళ బ్లౌజులన్నీ పట్టుకెళ్ళిపోయినా డబ్బులు తెచ్చేస్తారన్న నమ్మకంతో వాళ్ళకి నేను కుట్టేసి ఇచ్చేస్తాను. అలా తీసుకెళ్ళి నాకు డబ్బులు తెచ్చిచ్చేసేవాళ్ళలో నేను గట్టిగా నమ్మేవాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురున్నారనమాట. మన అనుకున్న వాళ్ళు గాకుండా బయట వాళ్ళనైతే ఇద్దరు ముగ్గురున్నారు. అలాంటోళ్ళ కోసం నేను గూడా చెప్పాలనిపించింది. ఎందుకో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. నడుము పట్టి మనం ముందే అతికేసాం కాబట్టి ఇప్పుడు మెడ పట్టి అతికేసానండి. ఇక్కడొచ్చేసి చేతి పని కోసం మెడ పట్టీని జాయింట్ చేసేసాను. దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే నార్మల్‌గా మనం హెమ్మింగ్ గాకుండా మిషన్ కుట్టేసేస్తున్నాననమాట. దీన్నే డబుల్ ఫోల్డింగ్ చేసేసి చుట్టూరు మిషన్ కుట్టయితే ఏసేస్తున్నా. రౌండ్ నెక్కే పెట్టానండి ఈ బ్లౌజ్‌కి. వీడియో అంతా చూసారు గదా! వీడియో మీకెలా అనిపిచ్చింది? చివరి వరకు చూసారనే అనుకుంటున్నాను. చూస్తే వీడియో ఎలా అనిపిచ్చింది? బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే పద్ధతి మీకు నచ్చిందా? ఒకవేళ ఏమన్నా ఇందులో రాంగ్ ఉందా? నేను చెప్పిన తీరు నచ్చలేదా? ఏంటనేది కామెంట్ చేయండి. మనకంటూ టైం ఇచ్చుకోవాలి. మనం ఎలా ఉన్నాము ఏంటనేది ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు పర్వాలేదు. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగేలాగైతే మనం ప్రవర్తించకూడదండి. మనం చేసేది మంచి అంటే ఇప్పుడు ఇబ్బందంటే రోడ్డు మీద నేను చెప్పడానికి అవ్వట్లేదులెండి. మనం ఎదుటి మనిషికి ఇబ్బందనేది కలగకూడదు. మన వలన
మన పని మనం చేసుకోవచ్చు. నిజాయితీగా నీ పని నువ్వు చేసుకొని నువ్వు ఒకరు ఊరికే ఒకళ్ళ జోల తీయకోకుండా ఉంటే చాలా బావుంటది. నీ గురించి ఎవరెన్ని చెప్పుకున్నా నీకు అనవసరం. నా పని ఇది. నేను ఇదే చేసుకుంటాను. నా ఫ్యామిలీ నేను బావుంటే చాలు. ఎదుటి వాళ్ళు ఎలాంటి బురద జల్లినా దాని గురించయితే అస్సలు పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యున్నాను నేను.